ఎట్లా ముందుగాల ఎట్లా మొదలు పెడదాం? అగ్గో సీతారామయ్య సిట్టీలు రాసడం మొదలు పెట్టినావు ఏంటిదయ్యో? ఎవరికి రాస్తా అన్నావు? ఏమని రాస్తా అన్నావు? మీ చిన్న పాపమ్మకు లవ్ లెటర్ రాస్తాను. దా నువ్వు కూడా రారాదు, వచ్చి కూర్చొని ఎత్తరాయాలనో చెప్పుదా. ఎతోంది ఎత అయితే కథ ఉంది కథ అన్నట్టు నేను ఏదన్నా పని ముంగటేసుకునేదంటే చాలరా. ఏం చేస్తానో ఎత చేస్తానో ఎవరి కోసానికి చేస్తానో అని చెప్పి కాళ్ళ కచ్చపుల్లలు పెట్టినట్టు చేస్తా అంటది ఈ కాళ్ళ మొక్కంది. ఇదికే నా ఎంబడి పడుకుంటా కుక్కలు పడ్డట్టు. నీ అందానికి గా లవ్ లెటర్లు రాసుకున్నాడు ఒక్కడే తక్కువైంది. ముందుగాల ముచ్చటేందో చక్కగా చెప్పు ముక్కిన ముసలడా. చెప్పుడు కాదు, నేను చదువుకుంటా రాస్తా అంట. ఇని రాదు ఇని తెలుసుకో. సిరియుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ సార్కు నమస్కారాలు చెప్పుకుంటా రాముడు రాయి ముచ్చట ఏమనగా, అయ్యా ఈయేడన్న నా మనవరాలకు పెళ్లి చేద్దాము అనుకుంటానా, దానికి దయచేసి మీ సాయం కావాలి సారు. ఆగో నీ మనవరాలు పెళ్లికి ముఖ్యమంత్రి రేవంత్ సార్ను ఏం సాయం చేయమంటున్నావే? ఆయన ఇంత నుంచి నేనేం తోడి పెట్టమంటలేను కానీ నువ్వు జరసేపు సైజు ఊరికే నడిమిట్లక చేలు పెడతా అంటావు. అయ్యా సారు, పెళ్లి చేసుకునే ఆడపిల్లగాళ్ళకు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని ఓట్ల ముంగట చెప్తిరి. గద్దెనెత్తికి 2 ఏళ్ళు దగ్గర పడుతున్న ఆ ముచ్చటే తీత్తలే రైతురి. కనీసం ఈయేడన్నా ఆ తులం బంగారం ముచ్చట మీద ఏదో ఒక ముచ్చట చెప్పేది ఉంటే పొల్ల పెళ్లి కట్న కానుకల గురించి మాట్లాడుకుంటాం సార్. రోజు నీ అన్నాలం పాడుగాను. సర్కారు ఇచ్చే తులం బంగారానికి ఆశ పెట్టుకొని మనవరాలు పెళ్లి కట్నం మాట్లాడతావానే? మరి కాదా, అప్పట్లో కేసీఆర్ సారు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తాడు అని అంటే ఆ 1,00,000 రూపాయలు కలుపుకొనే కట్నాలు మాట్లాడినాం. ఇప్పుడు రేవంత్ సారు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తా అని చెప్పే ఇప్పుడు ఆ తులం బంగారం ముచ్చట ఏదో తేట తెల్లని చేసేది ఉంటే దాన్ని కలుపుకొనే కట్నం మాట్లాడతాం కదా. అయ్యా మరి ఆ బంగారం రేట్లు పెరిగినాయి అన్నా కూడా కనీసం అర్ధులం బంగారం ఇస్తామని సర్కారు చెప్పినా కూడా కడమ అర్ధులం కలుపుకొని కట్న కానుకలలో మాట్లాడతాం కదా. ఆడపిల్లగాళ్ళ పెళ్లికి ఎంతో కొంత ఆసర అవుతాయి కదా. అయ్యో అట్లా మాట వరసకు మరిగా కారా. బంగారం ధర తులం 1,50,000 ఉన్నది. కిలో వెండి 3 లక్షలు ఉన్నది. ఇక సర్కారు ఏమిచ్చేటట్టున్నదే? అది నిరాశే గాని వేరే ఆలోచన ఏమన్నా ఉంటే చూసుకోరాదు. అట్లా కాకుండా రేవంత్ సారు నా ముసల్దానికి నెలలా గృహలక్ష్మి పథకం కింద ఇతనన్న 2,500 రూపాయలన్న ఇవ్వర్రి సారు. మీరు ఓట్లకు ముంగట వీడియోలలో చూపించినట్టు నా ముసలి చిట్టీలు కట్టుకొని అయినా నా మనవరాలు పెళ్లి చేస్తాం సారు. అవును ఇదైతే నిజమేనే తాత. సర్కారు నెల 2,500 ఇత్తది కావచ్చని నెల చిట్టీలు కట్టుకోవచ్చని మస్తు ముర్చిన. కానీ ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్నా, ఒడ్డెక్కినాక బోడి మల్లన్నా సామతే అయిపోయిందే పరిస్థితి.